హాయ్, వెల్కమ్ టు వే టు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 21, ఆప్షన్ బి మార్చి 22, ఆప్షన్ సి మార్చి 24, ఆప్షన్ డి మార్చి 25. సరైన సమాధానం ఆప్షన్ ఏ మార్చి 21. అడవుల ప్రాముఖ్యతను చాటి చెప్తూ ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించాలని 2012లో యునెస్కో తీర్మానించింది. రాబోయే తరాలకు అడవులను అందించడం దీని లక్ష్యం. మొదటి ప్రశ్న, పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కు బ్యాంకింగ్ భాగస్వామి ఏది? ఆప్షన్ ఏ ఐసిఐసిఐ బ్యాంక్, ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ఎస్ బ్యాంక్, ఆప్షన్ డి కెనరా బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ సి ఎస్ బ్యాంక్. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి అధికారిక బ్యాంకింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు ఎస్ బ్యాంక్ ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాంక్ మిల్కర్ జితాయేంగే ప్రచారాన్ని ప్రారంభించడమే కాక భారత్ ఒలింపిక్ అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఎస్ గ్లోరీ డెబిట్ కార్డ్ ని పరిచయం చేసింది. రెండో ప్రశ్న, గగన్యాన్ సిబ్బందికి సహాయం చేయడానికి ఇస్రో ఏ యాప్ ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ సఖీ, ఆప్షన్ బి మగుత్, ఆప్షన్ సి విరాట్, ఆప్షన్ డి దారా. సరైన సమాధానం ఆప్షన్ ఏ సఖీ. తిరువనంతపురం తుంబాలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గగన్యాన్ సిబ్బందికి సహాయం చేయడానికి మల్టీపర్పస్ యాప్ సఖీ, స్పేస్ బోర్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంటరాక్షన్ అనే యాప్ ను ఇస్రో ప్రారంభించింది. వ్యోమగాముల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ఇస్రోతో కమ్యూనికేషన్ కలిగి ఉండడం వంటి వాటిలో ఈ యాప్ ఉపకరిస్తుంది. మూడో ప్రశ్న, మార్స్ పై కనుగొన్న అగ్నిపర్వతానికి శాస్త్రవేత్తలు ఏమని నామకరణం చేశారు? ఆప్షన్ ఏ అమేగా అగ్నిపర్వతం, ఆప్షన్ బి నొక్టిస్ అగ్నిపర్వతం, ఆప్షన్ సి అవేస్టా అగ్నిపర్వతం, ఆప్షన్ డి ప్రాక్టో అగ్నిపర్వతం. సరైన సమాధానం ఆప్షన్ బి నోక్టిస్ అగ్నిపర్వతం. మార్స్ గ్రహంపై కనుగొన్న అగ్నిపర్వతానికి శాస్త్రవేత్తలు నోక్టిస్ అని నామకరణం చేశారు. 29,600 అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ అగ్నిపర్వతం దాదాపు 450 కిలోమీటర్ల వెడల్పులో విస్తరించి ఉంది. నాలుగో ప్రశ్న, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను ఎవరు చేపట్టారు? ఆప్షన్ ఏ అశ్విని వైష్ణవ్, ఆప్షన్ బి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆప్షన్ సి స్మృతి ఇరానీ, ఆప్షన్ డి కిరణ్ రిజిజు. సరైన సమాధానం ఆప్షన్ డి కిరణ్ రిజిజు. కేంద్ర మంత్రి మండలి నుండి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేసిన తర్వాత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను చేపట్టారు. ఐదో ప్రశ్న, ప్రజలకు నీటి లభ్యతపై సమాచారాన్ని అందించే వ్యవస్థను అభివృద్ధి చేసిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి పంజాబ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ రాజస్థాన్. రాజస్థాన్ ప్రజలకు నీటి లభ్యతపై సమాచారం అందించే పోర్టల్ను మంత్రి సురేష్ సింగ్ రావత్ ఆవిష్కరించారు. నీటి లభ్యతపై ఓ పోర్టల్ను అభివృద్ధి చేసిన మొదటి రాష్ట్రం రాజస్థానే కాగా ఇది 805 డ్యాంల పూర్తి డేటా, 242 డ్యాంల రోజువారీ డేటా, 88 డ్యాంల లైవ్ డేటా అందిస్తుంది. ఆరో ప్రశ్న, ఏ రాష్ట్రంలో ఎన్నికల సంఘం మిషన్ 414 ప్రచారాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం మిషన్ 414 ప్రచారాన్ని ప్రారంభించింది. గత లోక్సభ ఎన్నికల్లో 60% కంటే తక్కువ ఓటింగ్ నమోదైన 414 పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక ఓటింగ్ శాతాన్ని పెంచడం ఈ ప్రచార ప్రధాన లక్ష్యం. ఏడో ప్రశ్న, త్రినేత్ర యాప్ 2.0ని ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ పోలీసులు త్రినేత్ర యాప్ 2.0ని ప్రారంభించారు. డీజీపీ ప్రశాంత్ కుమార్ తన కార్యాలయంలో ఏడీజీ లా అండ్ ఆర్డర్ అమితాబేష్తో కలిసి ఈ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ రాష్ట్రంలో నేరాల నివారణ, దర్యాప్తు కోసం రూపొందించబడింది. ఎనిమిదో ప్రశ్న, మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏ రక్షణ దళంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ బిఎస్ఎఫ్, ఆప్షన్ బి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆప్షన్ సి సిఆర్పిఎఫ్, ఆప్షన్ డి భారత సైన్యం.
సరైన సమాధానం ఆప్షన్ బి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ట్రాఫికింగ్ తో సహా మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలకు రైల్వే నెట్వర్క్ ఉపయోగించకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అడ్డుకుంటుంది. 9వ ప్రశ్న. రష్యాలో భారత్ తదుపరి రాయబారిగా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ ఆర్కే అగర్వాల్, ఆప్షన్ బి ప్రతాప్ రాజ్, ఆప్షన్ సి పరుషోత్తం రూపాలా, ఆప్షన్ డి వినయ్ కుమార్. సరైన సమాధానం ఆప్షన్ డి వినయ్ కుమార్. రష్యాలో భారత్ తదుపరి రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త వినయ్ కుమార్ ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమించింది. వినయ్ కుమార్ ప్రస్తుతం మయన్మార్ లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. ఈయన 1992 బ్యాచ్ IFS అధికారి. 10వ ప్రశ్న. ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 22, ఆప్షన్ బి మార్చి 23, ఆప్షన్ సి మార్చి 24, ఆప్షన్ డి మార్చి 25. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.